ధన్యవాదాలండి. తర్వాత పాలకొండ శాసనసభ్యులు గౌరవనీయులు నిమ్మక జయకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఆదివాసీ బిడ్డల తరపున గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలంటే అమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి, వారి అభ్యున్నతికై నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల సంక్షేమం కోసం నిరంతరం అహర్నిశలు వారి అభివృద్ధికై పాటుపడుతున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గిరిజన బిడ్డలందరి తరపున మరొకసారి ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల. ఈరోజు ప్రతి పల్లెకు అలాగే ప్రతి గిరిజన గూడెం కూడా రహదారులు కానీ మంచినీటి సౌకర్యం కానీ మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు చూస్తే 2014-19లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాలైనటువంటి అరకు నుంచి పాలకొండ వరకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈరోజు మన గిరిజన ప్రాంతాల్లో చూస్తాం. అటువంటి దార్శనికుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఆదివాసీలు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఈ జీవో నెంబర్ 3 గురించి పోరాటం చేస్తున్నారు. దీని వెనుక మరి ఎవరున్న విషయాన్ని కూడా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 1986లో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ 275 ఇచ్చారు. ఈ 275 ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీలకి 100% ఆ ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి గిరిజనులకి 100% ఉద్యోగం కల్పించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు దక్కుతుంది. తర్వాత కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏదైతే 275 జీవో ఉందో అది తదనంతరం మరి సుప్రీంకోర్టులో కొట్టివేయబడింది. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 తీసుకొని వచ్చారు. జీవో నెంబర్ 3 తీసుకొని వచ్చి మన ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ కూడా మేలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి తర్వాత కాలంలో మరి 2020లో మరి గొడ్డలపాటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే జీవో నెంబర్ 3 ఉందో ఈ జీవో నెంబర్ 3ని మరి ఎటువంటి మరి సుప్రీంకోర్టులో దాఖలు చేస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తరపు నుంచి కోర్టులో కూడా మరి అప్పీల్ కూడా దాఖలు చేయకుండా ఆ రోజు గిరిజనులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ జీవో నెంబర్ 3ని కొట్టివేయబడింది. ఆ రోజు మరలా మరి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఇప్పటికీ కూడా న్యాయ నిపుణులతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే అందరూ కూడా చర్చించి
మరి దాని మీద ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశారు. మరి సంఘాలకు ఒకటే నేను కోరుతా ఉన్నాను, ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. దానికి ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చూస్తే గిరిజన ప్రాంతాల్లో మరి ఎవరైనా వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. అటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి గారు ఫీడర్ అంబులెన్స్లని ఒక కొత్త వినూత్న కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు 2014 టైంలో ఆయనే ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అన్ని విధాలుగా మన సంఘాలు కానీ మన గిరిజన బిడ్డలు కానీ అందరం కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత